హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చికెన్ బిర్యానీ మీకు చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను హోటల్ స్టైల్లో. చాలా బాగుంది. చక్కగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం వేయించి పొడి చేసుకున్న జీరా పౌడరు, కొంచెం ధనియం పౌడరు, చిటికెడంత పసుపు, మనం టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. స్పైసీ కొంచెం కావాలంటే పెద్ద స్పూన్తో కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇలాంటి రెసిపీస్కి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని దీనికి కొంచెం జ్యూసీగా రావాలి అంటే పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే జ్యూసీగా వస్తుంది అనమాట పీసు. ఇది ఇప్పుడు ఏదైతే నేను ప్రిపేర్ చేస్తానో అది ఈరోజు చేసుకుంటామంటే బిఫోర్ డే నైట్ కానీ మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే భలే బాగుంటుంది. పచ్చిమిర్చి మంచిగా తురుము వేసుకున్నాను. ఒక పెద్ద పప్పు గరిటెతో 2 గరిటెల పెరుగు వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా మసాజ్ చేసి ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా, బిఫోర్ డే నైట్ కలుపుకుంటే మార్నింగ్ అలా తీసేసి మనం పెట్టుకోవచ్చు బిర్యానీ. ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదనంటే ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఈ ప్రాసెస్ చేసి మిగతా పని అంతా చేసుకుంటే చిటికలో బిర్యానీ అయిపోతుందండి. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బిఫోర్ డే కానీ అంతా ప్రిపేర్ చేసుకొని కొన్ని పెట్టుకుంటే అది ఇదిగోండి ఈ విధంగా చక్కగా నీట్గా కొంచెం ఎక్కువసేపే పట్టించుకోండి. పీస్కి అంత బాగా పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేశాను కదా, ఇంకా బాగా రావాలంటే మీరు ఇంకొక గరిటెడ్ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఉన్నది ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను. ఇలాగే బాగుందని చెప్పను, బాగుండకపోతే కూడా నేను చెప్తాను. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు బాగా కుదరాలి కదా, అదే అనమాట. ఈ విధంగా చేసుకొని చక్కగా మసాజ్ చేసుకొని మనం మూత పెట్టి పక్కన ఉంచేద్దాము. ఈ లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం అనమాట. ఇది అయితే ఒక బౌల్ తీసుకొని, నేను బాస్మతి రైస్ వాడుతున్నానని, ఏ బ్రాండ్ కాదు, లూజ్ రైస్ వాడుతున్నాను. చక్కగా నేను 2 గ్లాసులు ఇంకొక హాఫ్ వేసుకున్నాను అనమాట. 2 గ్లాసులు నర వేసుకొని నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి తడిపి పక్కన ఉంచుకుందాం. ఎప్పుడైనా సరే మనం నార్మల్గా అన్నం వండేటప్పుడు కూడా కొంచెం ముందర మనం రైస్ తడిపేసుకుని పక్కన ఉంచేస్తే ఈ విధంగా నానబెట్టి ఉంచుకుంటే రైస్ మెత్తగా స్మూత్గా అయిపోకుండా విరిగిపోకుండా భలే బాగుంటుంది. అది పక్కన ఉంచేసి మళ్ళీ ప్యాన్ తీసుకొని కొంచెం ఆనియన్స్ నీట్గా చాప్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా చాప్ చేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కొంచెం మనకి ఆనియన్స్ తక్కువ ప్రైస్ పడినా లేదు, ఎక్కువ ఆనియన్స్ మనం తెచ్చేటప్పుడు చక్కగా డార్క్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని ఒక బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నచ్చినప్పుడు మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రై కూరల్లో కూడా వేసుకుంటే భలే బాగుంటుందండి. ఇది కూడా నేను వేస్తున్నాను కదా, కొంచెం సాల్ట్ వేసుకొని హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు, మీడియంలో ఉంచి మంచిగా వేయించుకోండి. చక్కటి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. కాకపోతే దగ్గరుండి మనం మధ్యలో కలుపుతూ ఒకసారి మంచిగా వేయించుకోండి. చిన్నప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉల్లి పంట వేసుకునేవారు కదా, ఉల్లి ఎక్కువగా వచ్చేటప్పుడు ఉల్లి ఉరుగని చేసుకునేవాళ్ళు. చాలామందికి తెలిస్తే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. నాకు ఐడియా ఉంది దీనికోసమని. అదిగోండి మనకైతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనం అందుకనే ఇది కూడా బిఫోర్ డే ప్రిపేర్ చేసుకుంటే అసలు ఏమాత్రం కష్టం ఉండదండి. కొంచెం ఎలాంటి ప్రాసెస్ ఉండేవి కానీ మనం ఎర్లీగా ముందుగుండా మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా కష్టం లేకుండా బిర్యానీ తయారైపోతుంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. తీసాను కదా, ఇంకొంచెం సేపటికి డార్క్ అవుతుంది అనమాట. అందుకని నేను తీసేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మనం కాజు వేసుకుందాం. ఈ జీడిపలుకులు వేసుకుంటే బిర్యానీ ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఇంకొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నచ్చదు కదా కొంతమందికి, అందుకని చెప్పి నేను నెయ్యి ప్రాసెస్ చేయలేదు. ఇప్పుడు ఈ వేయించినవన్నీ నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా మన బిర్యానీ అనేది అద్భుతంగా తయారైపోద్ది అనమాట. తర్వాత ఇది పక్కన ఉంచేసి ఒక బౌల్ పెట్టుకొని చక్కగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత వేస్తాం ఏంటనేది మనకు ఒక ఐడియా ఉంది కదా, బిర్యానీ ఎంత చేస్తాం, ఏ తప్పాలు సరిపోద్దో పెట్టి షాజీరా అండి ఫస్ట్ వేసాను. తర్వాత చెక్క, ఇలచ్చి, పువ్వు వేసాను, లవంగాలు వేసాను అనమాట. నేను తక్కువ వేసి చూపిస్తున్నాను. మన ఇంట్లో కొంచెం తక్కువే తింటారు స్పైసీ. ఈ దమ్ బిర్యానీ అనేది స్పైసీగా కావాలంటే నేను వేసిన డబుల్ క్వాంటిటీ చేసుకోండి. ఆకు, మిరియాలు, లవంగాలు, ఆకు వేసాను ఫైనల్లో. వేసి మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇది మ్యాజిక్లా ఉంటుంది. కొంచెం మనం ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఇవి వేసామనుకోండి, వెంటనే కలర్ అనేది మారిపోయిద్దండి. భలే బాగా అనిపిస్తుంది. చిన్న సరదాలు చూస్తూ మనం ఎంజాయ్ చేస్తూ వంట చేసుకోవాలని ఎప్పుడు చెప్తాను కదా, చూడండి. అందుకని నేను ఇలా ఉంచాను అనమాట. మంచి కలర్ వస్తుంది. ఆల్మోస్ట్ కలర్ మారింది చూసారా. చక్కగా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. దాని ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం ఇక్కడ పక్కన ఉంచాం కదా చికెను, సేమ్ ఏం వేసాము అవి షాజీరా, కొంచెం ఇలచ్చి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పువ్వు,
ఆకు వేయలేదు. వేసి కొంచెం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ వాటర్ చూసారా మంచి కలర్ వచ్చింది. ఆల్మోస్ట్ రెడీ అయింది కదా. నేను ఇంకా రైస్ యాడ్ చేస్తున్నాను. మనకి రైస్ అనేది 80% కుక్ అయితే సరిపోద్ది, అంతకు మించి అవసరం లేదు. ఈ బిర్యానీ అనేది పలుకులుగా ఉంటే బాగుంటుంది. పలుకులు మీన్స్ గట్టిగా కాదు, మెత్తగా అయిపోకుండా ఉంటే బాగుంటుంది. మీ అందరికీ తెలిసిందే, నేను చేస్తున్నాను కాబట్టి నా వేలో మీకు చూపిస్తున్నాను. ఒకసారి కలుపుకోండి, మెదిపేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ మందపాటి గిన్నె పెట్టుకోండి. నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను, తక్కువ రైసే కదా అని చెప్పేసి పెట్టి కింద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. లేదు ఇందులో వేసుకున్నాం అనుకుంటే ఈ విధంగా చక్కగా చికెన్ పరుచుకోండి. ఇంకా స్పైసీగా ఇంకా ఎమ్మిగా కావాలి మీకు అని అనుకుంటే ఇంకొక 1/2 కేజీ లేదంటే ఇంకో 1/4 కేజీ మనం మసాజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఏ ప్లేస్లో యాడ్ చేయాలి కూడా చెప్తాను. దానిపైన చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసాం కదా, ఆనియన్స్ దాని తర్వాత జీడి పలుకులు యాడ్ చేసి రైస్ పరుచుకోండి. 80% కుక్ అయ్యింది. నేను కుక్ అయ్యింది మీకు చూపించలేదు, అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా రైస్ మంచిగా పరుచుకోండి. హోటల్ స్టైల్కి ఏమాత్రం తగ్గదండి. చూడడానికి కాదు, తినడానికి అయితే అద్భుత. కన్నా కడుపు నిండా తినేసాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అది విషయం. ఇదిగోండి మంచిగా పరుచుకోండి. నిదానంగా చూపించాను, ఎక్కడో స్పీడ్ పెట్టాను అంతే తప్ప ఇదైతే నిదానంగానే చూపించాను. ఏ ఒక్కరు చేసుకున్నా మీకు మంచిగా కుదిరితే నాకు చాలా హ్యాపీ కదా, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత సగం పరిచాము మనం రైస్ అనుకునేటప్పుడు మళ్ళీ మిడిల్లో ఎక్స్ట్రా చికెన్ ఇందాక నేను చెప్పాను కదా, ఆ మిడిల్లో కూడా మనం చిన్న పీసులు చికెన్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అవుతుంది అనమాట. నేను ఈ ప్లేస్లో మరి చికెన్ యాడ్ చేయను అనమాట. చికెన్ యాడ్ చేయకుండా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకొన్ని జీడి పలుకులు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. ఈ ప్లేస్లో చికెన్ యాడ్ చేసుకుంటే భలే బాగుంటుంది. అది ఇదిగోండి వివరంగా అంత నీట్గా మీకు చూపిస్తున్నాను. నేను ఏ రెసిపీలో కూడా ఏమైనా చాప్ చేసినవి ఏమైనా నేను ముందు ప్రిపేర్ అయినా మీకు చూపించట్లేదు, అందరికీ తెలిసిందే కదా అని. మా సిస్టర్ అంటున్నారు అది కూడా నువ్వు చూపించి చక్కగా అర్థమవుతుందని. సరే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. దానిపైన ఇదిగోండి మళ్ళీ రైస్ పరుచుకోవాలన్నమాట. మంచిగా పరుచుకొని నీట్గా మనం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత పైన ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ ప్లేస్లో కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటే భలే బాగుంటుంది. ఇంకా నేను అదంతా వేయలేదు, ఈ రెండు వేసి నేను నెయ్యి వేసి మూత పెట్టానమాట. కొంచెం బరువుగా ఉండేది పెట్టుకోవాలి. నేనైతే ఇదిగోండి అల్లం దస్తర్ ఉంటుంది కదా, అది పెట్టి మీడియంలో మనం పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. పెట్టుకుని పక్కన ఉంచేస్తే చూసారా ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం చిక్కగా మనం పెరుగు చట్నీ చేసుకుంటే భలే బాగా అనిపిస్తుంది. చక్కగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఒక్కసారి నేను ఏ ప్రాసెస్ చెప్పాను, చాలా రకాలు చేసుకోవచ్చు. ప్రతి రెసిపీ అలాగే ఉంటుందండి, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. చిక్కగా పెరుగు చట్నీ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మనం చికెన్ ఏదైనా జ్యూస్గా కానీ లేదంటే ఫ్రై పీసుల్లా చేసుకుని పెట్టుకున్నా భలే చక్కగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ అనేది. పెరుగు చట్నీ యాడ్ చేసుకొని నేనైతే సర్వ్ చేశానండి. ఎమ్మి బిర్యానీ. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది నా చికెన్ బిర్యానీ. ఓకే అండి, థ్యాంక్ యూ.